యాహ్! హాయ్ గైస్. యాక్చువల్లీ ఒక ఆహ్, చేసిన పర్సన్‌ది ఫీడ్‌బ్యాక్ ఇచ్చాను. బట్ ఒకసారి మీకు కూడా చెప్దామని ఓపెన్ చేశాను. చాలా మందికి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫీడ్‌బ్యాక్స్ ఎలా రాసారు ఏంటి అని. ఫైన్ అందరూ బానే రాస్తున్నారు. మరి వరస్ట్‌గా అయితే ఎవరు రాయట్లేదు. వింటున్నారు. నేనిచ్చిన ట్రైనింగ్‌ని బానే వింటున్నారు అనయితే నాకు అర్థమైంది. నో ఇష్యూ గైస్. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను గదా! మీకు స్క్రీన్ షేర్ చేశాను. ఓపెన్ చేశాను. ఇక్కడ క్లియర్‌గా 6 మార్క్స్ అని క్లియర్‌గా కనిపిస్తుంది. నేను డే 1 వీడియోలో ఏ క్వెషన్స్ ఆన్సర్ చేయాలి, ఏ క్వెషన్స్ ఆన్సర్ చేయకూడదు అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. పీటీఎస్ అనుంటే పోనీ ఏదైనా అనుకోవచ్చు. అది అర్థం కాలేదు అని. ఎమ్ అనుంటే మార్క్స్ అని అర్థం కాలేదు అనుకోవచ్చు. ఇక్కడ క్లియర్‌గా 6 మార్క్స్ అని మెన్షన్ చేశాడు. సో, ఈ క్వెషన్‌కి చేయకూడదు అని మీ అందరికీ తెలుసు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వేటికి చేయకూడదు, వేటికి చేయకూడదు అని. డే 1 వీడియో అగైన్ చూడండి కావాలంటే. కావాలంటే డాక్యుమెంట్ అడగండి పంపిస్తాను. ఏమేమి ఉన్నాయి అందులో లిస్ట్ ఉంటది. డాక్యుమెంట్ ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో రీసెంట్ డాక్యుమెంట్ మళ్ళీ పంపిస్తాను. సో, ఇప్పుడు రేటింగ్ ఏమొస్తది దీనికి? గైడ్‌లైన్స్ వయోలేటెడ్ అనే కదా వస్తుంది. సో, రాయకూడని క్వెషన్‌కి ఆన్సర్ చేస్తే జీరోనే కదా స్కోర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయొచ్చు. ఫైన్. చేశారు. నేను చెప్పిన ప్రొసీజర్ అనేది ఎగ్జాక్ట్‌గా ఫాలో అయ్యారు. క్వెషన్‌కి ఆన్సర్ తెలీదు. మీకు తెలియకుండానే క్వెషన్‌కి ఆన్సర్ సబ్మిట్ చేశారు. ది సొల్యూషన్ ఈస్ కరెక్ట్ కాన్సెప్చువల్లీ అని ఇచ్చాడు అక్కడ. సో, మీకు తెలియకుండానే ఆన్సర్ అనేది చేశారా లేదా? చేసిన దానికి ఇక్కడ సొల్యూషన్ కరెక్ట్ అని ఇచ్చాడా లేదా? రేటింగ్ 4.9 వచ్చిందా లేదా? హై రేటింగ్‌కి 4.9 మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా చేశారు. సో, ఎందుకు చేశారు? నేనిచ్చిన ట్రైనింగ్ వల్లే గదా చేశారు. సో, విన్నారు మీరు ట్రైనింగ్. కరెక్ట్ గానే విన్నారు. కరెక్ట్ గానే చేస్తున్నారు. ఎడిటర్ టూల్స్ కూడా యూజ్ చేశారు. కాన్సెప్ట్ గూడా బాగా ఇచ్చారు. ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. స్ట్రక్చర్ ఫాలో అయ్యారు. బట్ ఎందుకు చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న మిస్టేక్స్ ఇప్పుడు ఈ క్వెషన్‌కి ఎంత పీస్‌ఫుల్‌గా చేశారో తెలీదు. మంచిగా చేయడం వల్లే 4.9 వచ్చింది. ఇదే అన్నిటికి ఫాలో అయ్యుంటే ఈ క్వెషన్‌కి కూడా మంచిగా 4.5 ప్లస్ వచ్చేసేది కదా ఈజీగా. మంచి క్వెషన్ సెలెక్ట్ చేసుకొనుంటే, రాయాల్సిన క్వెషన్ రాసుంటే ఫైన్ వచ్చేది కదా! నెక్స్ట్ థర్డ్ క్వెషన్. ఇక్కడ కూడా క్లియర్‌గా 16 మార్క్స్ అని కనిపిస్తుంది. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేశారు. ఏమైంది? చెక్ గైడ్‌లైన్స్ వయోలేటెడ్. ఏమైతది ఇట్లా రాస్తే? అటెంప్ట్ అనేది ఫెయిల్ అవుతుంది గదా! సో, సెకండ్ అటెంప్ట్ అనేది చెయ్యొద్దు. చేశారంటే మీరు ఫస్ట్ అటెంప్ట్‌లో చేస్తే చెయ్యండి. నో ఇష్యూ. సర్వీస్ యూజ్ చేసుకుంటే బెటర్ ఇంకా సెకండ్ అటెంప్ట్‌లో అయితే. సో, ఇంతకంటే నేను చెప్పలేను. మీకు నమ్మకం ఉంది అంటే చేసుకోండి. నో ప్రాబ్లమ్. బట్ సెకండ్ అటెంప్ట్‌లో కూడా మీరు మిస్టేక్ చేశారనుకోండి, థర్డ్ అటెంప్ట్ కొంచెం డిఫికల్ట్. ఓకేనా? సో, చూసుకొని చేయండి గైస్. మిస్టేక్స్ చేయొద్దు. నేనిచ్చిన ట్రైనింగే గదా! అందరూ బానే జేశారు. కొంచెం ఫైన్. ఈ పర్సన్ కూడా చేయలేదు అనడం లేదు. క్వెషన్ సెలక్షన్ అనేదే రాంగ్ అంతవరకే. రిమైనింగ్ అంతా ఓకే. ఫైన్. క్వెషన్ సెలక్షన్ అనేది కరెక్ట్‌గా జేసుకొనుంటే, ఈ క్వెషన్‌కి ఎంత బాగా 4.9 రేటింగ్ తెచ్చుకున్నారో, అట్లాగే ఈ 2 క్వెషన్స్‌కి కూడా రేటింగ్ మంచిగా వచ్చేసేది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్వాలిఫై అయిపోయేవాళ్ళు. క్లియర్‌గా ఇక్కడ 16 మార్క్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ 6 మార్క్స్ అని కనిపిస్తుంది. ఓకేనా? ఓకే గైస్. థాంక్ యూ. బై.